హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. థ్యాంక్స్ టు ఆల్ అండి. ఎందుకంటే మన ఛానల్లో కరెక్ట్గా ఇప్పటికీ 8 వీడియోలు మాత్రమే పెట్టాం. మనకి ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ 110. ఓకే అండి, ఇంకా సబ్స్క్రైబ్స్ అని చెప్పను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక డిఎస్సిలో జాబ్ కోసం అని చెప్పి స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. ఓకేనా, ఆ స్ట్రగుల్ నుంచే నేను వచ్చాను కాబట్టి మ్యాక్సిమం మనందరం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ లాంటిదని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అంటే మీ విజయంలో నా సాయం కూడా అందించాలని నేను ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. రైట్, అయితే ఇప్పుడు టెట్ టైం నడుస్తుంది కాబట్టి మీ టైంని ఎక్కువ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింటే చెప్తాను. ఎందుకంటే మనం ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంత గుర్తుపెట్టుకున్నామన్నది ఇంపార్టెంట్. మనకి ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం. చాలామంది ఏం చెప్తున్నారు, సార్ నేను చదివింది గుర్తుండట్లేదు, నాకు టైం టేబుల్ సరిగా వేసుకోవడం రావట్లేదు, సార్ నేను ఎలా రివిజన్ చేయమంటారు అని చెప్పి అడుగుతున్నారండి. దానికి అయితే నేను చదివిన ప్రిపరేషన్ ప్లాను మీకు ఇది ఓకే అనిపిస్తే ఇలా చదవండి, లేదు అనుకుంటే మీరు ఇలాంటి టైం టేబుల్ దాంట్లోనే ఒక టైం టేబుల్ వేసుకోండి, మీకు నచ్చిన సబ్జెక్ట్ని యాడ్ చేసుకోండి అందులో. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు మన దగ్గర టెట్కి పెద్దగా టైం లేదు, కానీ పీస్ఫుల్గానే చదవండి. హైరాణ పడుతూ చదవద్దు. హైరాణ పడుతూ చదివితే మర్చిపోయే అవకాశం ఉంది. పీస్ఫుల్గా మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని అలా జాగ్రత్తగా ఉంచుకుంటూనే చదవండి. ఓకేనా, నేను పెట్టే వీడియోస్ చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. అయితే మన ఛానల్లో ఇప్పటికే 110 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అయితే నాకు మీరు పెట్టే కామెంట్స్ని చూసినప్పుడు చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ఇందాకే ఒక రథ సంప్రదాయ తోడ్పాటు పెట్టినప్పుడు అందులో ఒక మేడం గారు ఒక మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. సార్ నేను ఇప్పటి వరకు చాలాసార్లు ఈ టాపిక్ విన్నాను, కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత బాగా అర్థమైనట్లు మరి ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదని చెప్పారు. నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చిందండి. అలాంటి కామెంట్స్ అంటే నేను ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేసి మీకోసం వీడియో చేస్తున్నానో అవన్నీ మర్చిపోయేలా చేస్తున్నారు. అలాంటి మంచి మంచి కామెంట్స్ అనేవి. ఓకేనా, చాలా బాగుందండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ టు ఆల్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు టైం కోసం మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, మన టైం ఇది నేను డిఎస్సి రాసినప్పుడు నా స్టడీ హాల్లో నా స్టడీ బోర్డు మీద అంటించుకున్నదండి. అందుకే చూడండి, స్టిక్కర్ అలా మీకోసం అలా ఉంచాను, ఇప్పుడు రాసింది అయితే కాదు. రైట్, అయితే సార్ టైంకి ఎంత పవర్ ఉంటుంది అని అంటే, టైం గుర్తుపెట్టుకోండి ఎంత పవర్ ఉంటుందంటే, ఈరోజు ఇటువైపు మాట్లాడుతున్న మణిబాబు లాస్ట్ టైం మీలాగే ఇదే టైంలో అదే స్టడీ హాల్లో అదే చైర్ మీద బుక్స్ పట్టుకొని స్ట్రగుల్ అవుతున్న అబ్బాయి. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ముందు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు గొప్ప ఉన్నా నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే ఏంటి చిన్న తేడా అంటే, చదివే విధానం, ఉపయోగించుకునే సమయాన్ని ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ తలరాత మారిపోద్దండి. అది మాత్రం నిజం చెప్పగలం. ఇక్కడ చూడండి, నేను ఆ రాసిన కొటేషన్ ఇప్పుడు మీకు కూడా పనిచేస్తుంది. సమయానికి నీ తలరాతను మార్చే శక్తి ఉంది, జాగ్రత్త అని చెప్పి రాసి నా కళ్ళ ముందు నేను అంటించుకున్నాను. ఎందుకంటే మాటికి నాకు దాన్ని చూసినప్పుడు ఏంటంటే చదవాలనే మోటివేషన్ వస్తుందని. అయితే ఇక్కడ ఏంటంటే అప్పటికి టెట్ అయిపోయిందండి. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కోసం అని చెప్పి టైం టేబుల్ వేశాను. కాస్త దూరంలో నీ విజయం నీ కోసం ఎదురు చూస్తుంది, అందుకో. చూడండి, మన చేతిలోనే ఉంటుంది. అది టెట్టా అండ్ డిఎస్సి అయినా సరే, ఏదైనా సరే నువ్వు ఎంత టైము దానికి ప్రయారిటీ ఇచ్చి కేటాయిస్తే అంత ఎక్కువ స్కోర్ మనం చేయగలం. ఓకేనా, ఎందుకంటే ఎక్కువగా చదివితే అంత బాగా గుర్తుంటుంది, అంత బాగా టైం చేయగలం. మన సబ్జెక్ట్కి ఎంత ఎక్కువ టైం ఇస్తే అన్ని రివిజన్స్ మనం వేయగలం. అన్ని రివిజన్స్ వేసినప్పుడు అంత బాగా మనం స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి లేచేవానండి. 5 దగ్గర నుంచి 5:30 నుంచి 8:30 వరకు కూడా ఒక టాపిక్, అంటే నాకు కంటెంట్ ఇష్టం అంటే ఎందుకు అంటే, టెట్లో కంటెంట్లో ఒక 2 బిట్లు పోయి చెప్పి నాకు చాలా బాధ అనిపించి ఈసారి కంటెంట్ సంగతే చూద్దామని చెప్పి కంటెంట్నే ఫస్ట్ ప్రయారిటీ పెట్టాను. అదే డిఎస్సిలో హైయెస్ట్ స్కోర్ తెచ్చేలా చేసింది కంటెంట్. ఇక సార్ మరి 5:30 నుంచి 8:30 వరకు ఎలా చదవాలి అంటే, మీరు మ్యాక్సిమం కొత్త వాళ్ళు అయితే 45 అవర్స్ గ్యాప్ తీసుకోండి అమ్మా. లేదంటే బాగా ఒకరిని కూర్చోగలను సార్ అంటే 1 అవర్ గ్యాప్ తీసుకోండి. 1 అవర్ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ లేగండి, ఒక టీ తాగండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ లేగండి, బ్రష్ చేయండి, మళ్ళీ కూర్చోండి. అట్లీస్ట్ 8:30 వరకు ఈ మార్నింగ్ స్లాట్ ఎవరైతే బాగా చదువుతారో ఇంకా వాళ్ళకి డే అంతా కూడా చాలా వండర్ఫుల్గా పరిగెడుతుంటుంది ఎడ్యుకేషన్. ఈ మార్నింగ్ టైంలో ఎవరైతే వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం ఇబ్బంది పడుతుంటారు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, నేను ఎన్నోసార్లు ట్రై చేసి చూశాను. మరొక విషయం ఏంటంటే, ఈ మార్నింగ్ సెషన్లో ఎప్పుడూ కూడా మీరు టెస్ట్లు అటెంప్ట్ చేయొద్దండి. ఎట్టి పరిస్థితిలో టెస్ట్లో ఈ టైంలో రాయొద్దు.
నేను మళ్ళా చెప్తున్నాను, ఈ టైంలో టెస్టులు రాయొద్దు. ఎందుకంటే ఏమాత్రము మనకి తక్కువ మార్కులు వచ్చాయా అయిపోయింది, ఆ డే అంతా కొలాప్స్ అయిపోద్ది ఖచ్చితంగా. కాబట్టి అలాంటి టైంలో మీరు టెస్ట్లు ఐటమ్ చేయొద్దు. ఇక రెండో సెషన్ ఏంటంటే 8:30 నుంచి ఒక 1 అవర్ రెస్ట్ తర్వాత 1 వరకు సెషను. ఇది మీకు నచ్చిన సబ్జెక్ట్ పెట్టండి. నేనైతే మెథడ్ పెట్టాను. మీకు టైం టేబుల్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఇది నా టైం టేబుల్ అని మోడల్ చెప్తున్నాను. దానికి తగ్గట్లుగా మీ టైం టేబుల్ మీరు చేసుకోండి. మీరు ఏది ముందు చదవగలరో ఏది వెనక చదవగలంటే మీ స్ట్రెంగ్త్ మీకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు. ఓకేనా? ఇది నా స్ట్రెంగ్త్, నేను ఎలా వేసుకున్నాను. మీ స్ట్రెంగ్త్ మీకు తెలిసే ఉంటుంది, దాని ప్రకారం మీరు వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మెథడ్. ఈ మెథడ్ ఎందుకంటే డిఎస్సిలో కీ రోల్ అని చెప్పి దీన్ని ఫుల్గా అంటే ఎంత చదవగలనో అంత గట్టిగా చదివాను నేను మెథడ్. నా మెథడ్ బుక్స్ పేపర్లు అయితే నల్లగా అయిపోయి ఆ పేజీలు కూడా చెరిగిపోయినంత అంతలా చదివాను అనమాట. గొప్ప కోసం చెప్పట్లేదండి, ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ కూడా మీ ముందు ఆల్రెడీ ఫ్రూట్స్తో సహా పెట్టాను గత వీడియోలో. ఇక నెక్స్ట్ ఏంటంటే 3 నుంచి 5 మధ్యాహ్నం, కరెక్ట్గా మధ్యాహ్నం 1 to 2 లంచ్, 2 to 3 ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే నైట్ 11:30 వరకు చదవడానికి మన మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి 3 నుంచి 5:30 వరకు సాహిత్యం, తర్వాత 6 to 7:30 వ్యాకరణం, 8:30 to 9:30 సైకాలజీ, 9:30 to 11:30 పెర్స్పెక్టివ్. ఇప్పుడు మీకు పెర్స్పెక్టివ్ లేదు కాబట్టి ఇంగ్లీష్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఉన్న సబ్జెక్టులు అడ్జస్ట్ చేసుకోండి. పెర్స్పెక్టివ్ స్పేస్లో ఇప్పుడు టెట్కి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు మంచి టైం టేబుల్ అయితే వేసుకోండి. టైం టేబుల్ చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి. టైం టేబుల్ లేకుండా చదివామా ఒక సబ్జెక్ట్ చదువుతాం, ఒక సబ్జెక్ట్కి హై ప్రయారిటీ ఇస్తాం, ఒక సబ్జెక్ట్కి ఎక్కువ ఇస్తాం, ఆ సబ్జెక్ట్ నుంచి కూడా పెద్దగా మార్కులు స్కోర్ చేయలేం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫస్ట్కి ఒక 85 మార్క్స్ వచ్చాయి అనుకుంటే ఆయన కూడా సబ్జెక్ట్ని 85% చదివాడని అర్థం. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక 80% చదివితే జాబ్ వచ్చేస్తుందండి, అది పెద్ద విషయం ఏం కాదు. ఓకేనా? కానీ ప్రతి సబ్జెక్ట్ని అంతే బాగా చదవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? చాలామంది జాబ్ మిస్ అయిన వాళ్ళ యొక్క బాధ ఏంటి అంటే వారు ఒకే ఒక సబ్జెక్ట్కి హై ప్రయారిటీ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. నేను చెప్తున్నాను కదా, ప్రతి సబ్జెక్ట్కి కూడా సమాన వాల్యూ ఇవ్వండి. ఓకేనా? తర్వాత ఇందులో అంటే మీరు టెట్ రాసినప్పుడు కొన్ని హై ప్రయారిటీ ఇచ్చేసి ఉంటాయి. ఒకటి సైకాలజీ 30 మార్క్స్ కాబట్టి దానికి హై ప్రయారిటీ ఇవ్వాలి, ఇంగ్లీష్ 30 మార్క్స్ కాబట్టి హై ప్రయారిటీ ఇవ్వాలి. ఇక మన సబ్జెక్ట్ అంటే ఎలాగో మనం హై ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే మన సబ్జెక్టులు అంటే మన చేతిలో ఉన్న బాల్ని వదిలేసుకొని కొత్త బాల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మన సబ్జెక్ట్ని, మన హిందీ సబ్జెక్ట్ని మనం కాపాడుకునే మిగిలిన సబ్జెక్ట్ జోలికి వెళ్ళాలి. ఓకేనా? అలా చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఇది టైం విషయంకి వస్తే టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, అది మాత్రం 80% చెప్పగలం. ఇక నెక్స్ట్ ఏంటంటే కర్మ. సరే, ఏంటి కర్మ? భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉంటుందమ్మా. ఏంటంటే కర్మణ్యే వాధికారస్తేషు మా ఫలేషు కదాచన అని. ఇక్కడ ఏం చెప్తారు అంటే, సార్ మాకు పోస్టులు ఎన్ని ఉంటాయి సార్, టెట్లో ఎంత స్కోర్ చేయాలి సార్, మాకు నెక్స్ట్ డిఎస్సి ఉంటుందా ఉండదా సార్. మనం ఏం చేస్తూ ఉంటామంటే పని వదిలేసి ఈ క్వశ్చన్లతో కాలక్షేపం గడుపుతూ ఉంటామండి. చాలామంది ఇప్పటి వరకు ఏం చేశారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్. నేను చెప్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా. ఏం చెప్పాను? అమ్మ, వచ్చే నోటిఫికేషన్ వస్తుంది, మనం రాసేటట్టు రాస్తాం, జరిగేది ప్రతిదీ జరుగుతుంది. టైం సెన్స్తో పాటు ప్రతిదీ జరుగుతుంది, వెనకైనా ముందైనా సరే జరుగుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు మధ్యలో కూర్చొని? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, కర్మణ్యే వాధికారస్తేషు మా ఫలేషు కదాచన అంటే, పార్థ, నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకు ఎప్పుడు, నువ్వు నీ ముందు ఏం జరిగిందో ఆశించుకు ఎప్పుడు, నీ తర్వాత నీకు ఏ ప్రతిఫలం వస్తుందో కూడా ఆశించుకో. నీ పని ఏంటి? సత్కర్మలు చేయడమే. అంటే నీ పనిని నువ్వు జాగ్రత్తగా, పనినే దైవం అనుకొని నువ్వు జాగ్రత్తగా చేస్తూ ఉండు. నువ్వు రావాల్సిన టైంకి నీ జీవితంలో మలుపు ఖచ్చితంగా వస్తుందండి. ఓకేనా? నువ్వు అనుకున్న టైంకి ఒక టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఆలోచించుకో, ఎన్ని రోజులు ఉందని ఆలోచించుకో, ఎలా ఉందని ఆలోచించుకో, అసలు తర్వాత ఏమవుతుందని అసలు ఆలోచించుకో. నీ పని ఏంటి? టెట్ ఎగ్జామ్ రాయాలి. టెట్ ఎగ్జామ్ మాత్రమే ఆలోచించు, మరి ఏమీ ఆలోచించుకో. ప్రపంచంలో అసలు ఏమీ లేదనుకో, టెట్ ఎగ్జామ్ మాత్రమే. మరి ఎంత స్కోర్ చేస్తాం అది పక్కన పెట్టేసి, ఎంత స్కోర్ అన్న తర్వాత నీ కష్టానికి తగ్గట్టుగానే ఫలితం వస్తుంది. చూసుకోండి, పేపర్ ఎలా వచ్చిందంటాం, ఎలా వచ్చినా సరే నీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం వస్తుంది, అదంతే.
ఓకేనా? ఎందుకంటే నువ్వు ఎంత సిన్సియర్గా నీ పని మీద నువ్వు హార్డ్ వర్క్ చేస్తే అంత నీట్గా నీకు రిజల్ట్ వస్తుంది. అది మాత్రం ఫిక్స్. ఓకేనా? ఇక్కడ నేను రాసిన టైం టేబుల్ మీరు కౌంట్ చేస్తే 5:30, 6:30, 7:30, 8:30 అంటే ఇది 3 అవర్స్. 9:30, 10:30, 11:30, 12 ఇది 9:30, 10:30, 12 ఇది 3.5 అవర్స్. అట్లీస్ట్ ఇదంతా లెక్కేస్తే మీకు మినిమం 12 గంటలు దాటే ఉంటుంది. ఓకేనా? అంత మనం చదవగలమా అంటే చదవచ్చండి. అది బై ప్రాక్టీస్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మన పనిని మనం ఎంత జాగ్రత్తగా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత టీ షాపుల్లోని, ఓకేనా, టిఫిన్ షాపుల దగ్గర మీరు టైం వేస్ట్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నేను ఇవన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి విషయాలు పెట్టుకోవద్దు. స్టడీ హాల్కి వెళ్ళామా, చదివామా, ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఫుల్ఫిల్గా చదివామా, తీసుకోండి, ఒక గంట రెస్ట్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి, వీలైతే పడుకోండి. అంతేగాని టైం వేస్ట్లు చేయొద్దు. చదవడం ఒక్కటే మన ముందు ఉండాలి. ఇక నెక్స్ట్, సార్ చదివింది గుర్తు ఉండటం లేదు, ఇది పెద్ద సమస్య అందరికీ. సార్ ఏం చేద్దాం, చదివింది గుర్తుండట్లేదంటే ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఒక పేజీ ఎంతైతే చదివారో ఆ పేజీని ఒక పక్కన ఒక వైట్ పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను ఇలాగే చేసేవాడిని. ఓకేనా? ఒక వైట్ పేజ్ ఉంటే అంటే ఒక పేపర్ చదివారు మీరు, ఒక పేపర్ చదివినప్పుడు పక్కనే ఒక పేపర్ పెట్టుకొని ఒక పెన్ మీ చేతిలో పట్టుకొని రాస్తూ ఉండాలి. ఎందుకు రాస్తూ ఉండాలంటే అప్పుడే మన మైండ్లోకి అలా నెమ్మదిగా ఎక్కుతూ ఉంటుంది. సార్ మరి ఎలా చదివింది గుర్తుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ చూడండమ్మా, ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ మొత్తంలో మీరు ఏం చదివారు అని చెప్పి మీరు పక్కనే ఒక వైట్ పేపర్లో ఈ పేపర్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒకసారి కళ్ళు మూసి అది మొత్తం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే విభావ కోసం చదివాను, విభావ రెండు రకాలు ఏంటి, ఆలంబన, ఉద్దీపన్, ఓకేనా, ఈ 2 విభావ, దాని తర్వాత ఏంటి అనుభవం అని చెప్పి ఫస్ట్ లెటర్ మాత్రమే రాయండి. మళ్ళీ మొత్తం రాయకండి, నోట్స్ అయిపోద్ది. ఓకేనా? ఫస్ట్ లెటర్ మాత్రమే రాయండి. అనుభవ్, రైట్, అనుభవం 2 రకాలు, 4 రకాలు ఏంటి అని చెప్పి ఫస్ట్ లెటర్ రాసుకుంటూ పోతే కరెక్ట్గా ఒక పేపర్ని అంతా మనం రివిజన్ చేయడానికి పట్టే టైం మినిమం 5 మినిట్స్. ఓకేనా? అప్పుడే మీకు తెలిసిపోద్ది మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఆ బుక్ని చదువుతున్నారు అని. చదవడం ఏమీ అంత ఈజియెస్ట్ థింగ్ కాదండి. అలాగని కష్టమైన పని అంతకంటే కాదు. మన బై ప్రాక్టీసే వస్తుంది ఏదైనా సరే. ప్రాక్టీస్ లేకుండా ఏదీ రాదు. మీరు కరెక్ట్గా ఒక గంట సేపు పుస్తకం ముందు కూర్చొని చదవగలిగారా, అక్కడే సక్సెస్ అయిపోయినట్లు. అర్థమైందా? చదివింది ఎంతవరకు గుర్తుంచుకోగలరని చెప్పి ఒక వైట్ పేపర్ తీసి రాసి చూడండి రేపు మార్నింగ్ నుంచి, మీకే అర్థమవుతుంది అంత విషయం అంతా. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు చదివింది అప్పటికప్పుడే మీరు రివిజన్ అంటే అప్పటికప్పుడే చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. రైట్. సరే, ఇక నెక్స్ట్ రివిజన్ ఏంటి? రివిజన్ ఎలా? ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయింది, మరో సబ్జెక్ట్ కంప్లీట్ అయింది, రివిజన్ ఏంటి? రివిజన్కి ప్రతి ఒక్కరు ఏ మెథడ్ చెప్తాడో నాకు తెలియదు, కానీ నేను చెప్పే ద బెస్ట్ మెథడ్ ఏంటి అంటే నేను ఫాలో అయ్యింది, మీకు దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు రివిజన్ టైంలో, ఓకేనా, ఒక బుక్ తీసుకొని చదివినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ ఉంది, సైకాలజీ మీరు చదివినప్పుడు మీరు అంటే ఫస్ట్ టైం రివిజన్కి కాస్త టైం పడుతుంది కాబట్టి చూసి చదువుతూ ఉండండి. అంటే కొన్ని పాయింట్స్ దగ్గర మీకు కష్టంగా అనిపించిన పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా అండర్లైన్ చేయడం, మార్క్ చేయడం చేసుకోండి. దాని తర్వాత అలాగని బుక్ మొత్తం మార్క్ చేసేకండి. దయచేసి బుక్ మొత్తం మార్క్ చేసేకండి. మీకు ఏదైతే ఉందో ఆ గుర్తులేని అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? ఆ అండర్లైన్ చేసుకొని నెక్స్ట్ టైం చదవడానికి ప్రయత్నించండి. అలా ఒక 2 రివిజన్స్ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ అయిపోద్ది. అప్పుడు బుక్ అంతా క్లోజ్ చేసి ర్యాండమ్ పేజ్ ఓపెన్ చేయండి. ఓకేనా? అంటే బుక్లో ఒక 35వ పేజ్ ర్యాండమ్ పేజ్ అనుకోండి. అంటే సరదాగా ఒక పేజ్ తీయండి, ఆ పేజ్లో అంతా చూడండి ఒకసారి. ఓకే, ఇది వచ్చింది, నెక్స్ట్ ర్యాండమ్ పేజ్ వచ్చింది, నెక్స్ట్ ర్యాండమ్ పేజ్ వచ్చింది. ఇంకా ది బెస్ట్ మెథడ్ ఏంటంటే మీ పక్కన ఎవరైనా ఉంటే నీకు బాగా సబ్జెక్ట్ వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. అది వాళ్ళకి ఉపయోగం, మీకు ఉపయోగం. మీరు మీ ముందు ఒక 6th క్లాస్ స్టూడెంట్ని నేను కూర్చోబెట్టినప్పుడు వాడికి కూడా అర్థమయ్యేలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మిమ్మల్ని మించిన మాస్టర్, జాబ్ రావడం తర్వాత విషయం పక్కన పెట్టండి, మిమ్మల్ని మించిన మాస్టర్ మరి ఎవరు లేనట్టే. నీ దగ్గర ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ని నీ చేతిలో పెట్టాను, సైకాలజీ అనేదాన్ని, దాన్ని నువ్వు 6th క్లాస్ పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేసి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంక నీ మైండ్లో కంప్లీట్గా సబ్జెక్ట్ ఇముడిపోయి ఉంటుందని అర్థం. ఓకేనా? నేను నా పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ 3-4 చెప్పేవాడిని. ఒక 2 అయితే కన్ఫామ్గా ఉండేవారు, అందులో ఒకరైతే కన్ఫామ్గా ఉండేవాడు, ఆడి పేరు అనిల్, ఆడికి కూడా జాబ్ వస్తుంది. అలా పక్కన కూర్చొని వింటూ కూర్చుంటే. అర్థమైందా? వాడు వింటూ కూర్చున్నాడు, నాకు చెప్పడం అలవాటు కాబట్టి అలా చెప్తూనే ఉన్నాను, వాడికి కూడా జాబ్ వస్తుంది. Zone 4లో టీజీటీ.
ఓకేనా. కాబట్టి రివిజన్ అనేది అలా చేయండి, ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు దయచేసి. మీ పనిని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకేనా. మీ సెల్ఫ్ ప్లాన్ ఒకటి పెట్టుకోండి. ఓకేనా. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఏం రాసినా ఎక్కడ కూడా ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయని డల్ అవ్వద్దు, ఎక్కువ మార్కులు వచ్చాయని ఆనందపడద్దు. ఓకేనా. మీ చేతిలో ఏముంది, టైం ఉంది, మీరు చేసే పని ఉంది, అదే కర్మం, దాన్నే ఫాలో అవ్వండి. ఇంక మరి దేన్ని మనసులో పెట్టుకోవద్దు. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.